రగ్బీ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ మనకు తెలియదు, కానీ మొత్తం మనకి ఇప్పుడు తెలిసేలా చేశారు. అలాగే ఈ స్పోర్ట్ కూడా మేము చూస్తున్నంత సేపు మమ్మల్ని ఎంగేజింగ్ గా ఉంచారు. లైక్ బ్లాక్ పాస్ ఇవన్నీ నాకు ఎట్లా తెలుస్తాయి, నాకు బస్ పాస్ అవన్నీ తెలుసు అంతే. బ్లాక్ పాస్ అమ్మ ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చా, అండ్ ఆ బ్లాక్ పాస్ ని మళ్ళీ బ్రేక్ చేసేది ఏదో ఉంది కదా, దాన్ని చెప్పడము, అండ్ ఈచ్ ల్యాప్ ని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయడము. ఐ థింక్ ఎవ్రీ టెక్నీషియన్, ఐ మెట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ద అదర్ డే, యువరాజ్ గారు, ది ఎడిటర్ అనిల్, ద విఎఫ్ఎక్స్ రైటర్స్, ఎవ్రీబడి, ఎస్పెషలీ ఫుల్ క్రెడిట్ టు వంశీ గారు ఫర్ యువి. 200%. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని తీసుకురావడం అంటే అసలు కథ రాయటం అవి గొప్పతనం, అది ఊహించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చి మనకి ఒక సినిమా లాగా ఊహించాడు అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు వంశన్న. యా, లేదంటే ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నరేషన్ లోనే వినగానే ఇదే మనకు ఆడదబ్బా ఈ బైకరు ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు చూస్తారు, అసలు ఎక్కడ రిలవెన్స్ లేదు, కనెక్టివిటీ లేదు అనేయచ్చు కదా. కానీ థాట్ బిగ్ చెయ్యాలి ఇలాంటిది అనేది. అంటే he is always usually very passionate about telling new things on screen. సినిమాలు ఎప్పుడు వాళ్ళ సినిమాలన్నీ ఎప్పుడు రిచ్ గానే ఉంటాయి. అవును, ఎప్పుడు అవును, అసలు ఆ బ్యానర్ అంటేనే చాలా రిచ్ గా ఉంటుంది. అవును, లక్కీలీ నేను వాళ్ళకి లక్కీయో వాళ్ళు నాకు లక్కీయో తెలియదు కానీ రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహాన్ భావుడు, ఇది అవును ఫోర్త్, ఇది ఫోర్ ఫిల్మ్ చేసాం. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ హిట్ ఫర్ యు. ఇయర్ ఇంకో రిలీజ్ ఉందా? ఇయర్ భోగి అని మన సంపత్ నంది రాఖీకి రిలీజ్. భోగి కాదా? కాదు, భోగి సంక్రాంతికి శ్రీను వైట్ల గారి సినిమా. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ గెటప్ అంతా భోగి గెటప్ అండ్ ఇట్స్ కమింగ్ దిస్ ఇయర్ August 28th. ఓకే శర్వా, ఈ ఇయర్ మనదే అంతే అంటారా? అంతే, హ్యాట్రిక్ కొట్టేద్దాం. మీకు ఇండస్ట్రీలో ఎవరైనా మెంటరా, కోచ్ ఎవరైనా ఉన్నారా? I was thinking అనమాట, శర్వాకి ఎవరు, ఇస్ దే సంబడి హూ ఇస్ లైక్ హూ యూ కన్సిడర్, ఈయన నాకు మెంటరు లేదా కోచ్ ఇండస్ట్రీలో మీరు వచ్చిన బిగినింగ్ డేస్ లో? కానీ అంటే మెంటర్ అంటే ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేది లేదు కానీ, బట్ ఐ కేమ్ టు ద ఇండస్ట్రీ, అరే నేను చిరంజీవి లాగా అవ్వాలి, ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు కమ్ టు ఇండస్ట్రీ రావటానికి. అండ్ దాని తర్వాత ఇన్స్పైర్ చేసింది అల్లు అర్జున్ గారు, బికాస్ ద వే హీ యూస్ టు వర్క్, తను కష్టపడిన విధానం. నాకు కూడా అప్పుడప్పుడు అనిపించేది ఎందుకు నేను అంత కష్టపడలేదా ఏంటి అని, బట్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ రియలైజ్ కష్టానికి, నువ్వు పడే కష్టానికి నీకు ఎంత వాల్యూ వస్తుంది అని. హీఈస్ వన్ గై హూ ఇన్స్పైర్డ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. అండ్ దిస్ 30 feet జంప్ ఉంది కదా, దాన్ని షూట్ చేసినటువంటి విధానం, ఎగ్జిక్యూషన్, ఎడిట్ లో కనెక్టింగ్ ఇట్ టు ద ఫ్లాష్ బ్యాక్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, సూపర్. అసలు నేను ఆ మూవీ చూసినంత సేపే ఎవరితను ఈ డైరెక్టర్ మనవాడేనా, ఎక్కడెక్కడ అసలు ఎవరు, హీస్ డన్ మా నాన్న, సూపర్ హీరో, లూజర్. అదే అభిలాష్ కి 2 కనెక్టివిటీస్ ఉన్నాయి, ఒకటి స్పోర్ట్స్, ఒకటి నాన్న, ఆ 2 ఉంటాయి. ఈ 2 ఎప్పుడు వదలడు అనుకో. నేను అసలు ఫస్ట్ టైం నేను సినిమా థియేటర్ లో చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్, అంటే మాల్ ఇక్కడ అన్ని ఎడిట్ లో ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నా, సెకండ్ హాఫ్ వేగ్గా చూసా కానీ మొత్తం కంప్లీట్ అయిందా చూడలా. సో ఫస్ట్ టైం అల్లు సినిమాస్లో చూసా. ఫస్ట్ మీరు చెప్పిన డిపార్ట్మెంట్స్ నాకు ఎడిట్ ఒకటి, స్క్రీన్ ప్లే ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ 3 సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి, దట్ ప్రెజెంటేషన్ ఎవ్రీథింగ్. నాకు ఆ ఎడిట్ ప్యాటర్న్, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ ఒక టాప్ నాచ్ లెవెల్లో కనపడుతుంది. లైక్ ఇప్పుడు మనం కొన్ని మూవీస్ చూసుకున్నట్టయితే ఎడిట్ ప్యాటర్న్ లో మన్యుమల్ బాయ్స్, ఆ ఫిల్మ్ లో కూడా వాడు అక్కడ కింద నుంచి తీసుకొని వస్తున్నప్పుడు వాడిని అక్కడ కట్ చేస్తాడు అనమాట, వాడి చిన్నప్పుడు ఆడుకునేదానికి. సో దట్ వే ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ ఎన్విరాన్మెంట్ అంత కొత్తగా ఉండింది మాకు టు వాచ్ ద ఫిల్మ్. లేదా ఒక ఎలిమెంట్ పెట్టడము ఆఫ్ నేచర్, లైక్ వర్షం పడుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ ఇట్స్ విండీ, అదంతా కూడా ఐ థింక్ ఇట్ హస్ బీన్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. ఐ థరోలీ ఎంజాయ్డ్ వాచింగ్. కొన్ని ఫిల్మ్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యు లైక్ టు, ఎప్పుడైనా సరే యు వాంట్ ద డైరెక్టర్ టు బి మోర్ ఇంటెలిజెంట్ దెన్ us, మనకన్నా తెలివైనడు ఉంటేనే వింటాం, లేకపోతే మనం తినేస్తాం. అసలే మనకి ఇక్కడ ఇలా జరుగుతుంది నాకు ముందే తెలుసు ఇలాగే అని. కానీ అన్ని విధాలుగాను ఇట్ హస్ బీన్ అ వర్త్ వాచ్ అనే చెప్పాలి. అండ్ ఎస్, వాట్ ఎల్స్, ఊరికే జస్ట్ ఒక ఫన్ క్వశ్చన్స్ 5.
అడగండి. యువర్ ఫేవరెట్ ఫిల్మ్ టిల్ డేట్, మీరు Biker. చేసిన ఫిల్మ్స్ లో కాదు, ఆ, మీరు చేసింది బైకర్, యూ సెడ్ దట్ ఆ. ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఇన్ హాలీవుడ్, టాలీవుడ్, అబ్బో బాలీవుడ్, బెస్ట్ ఫిల్మ్ అట్లా అంటారా? యువర్ ఫేవరెట్ ఫిల్మ్. అంటే అట్లా బోల్డ్ ఉన్నాయి అలాగా, ఆపద్ బాంధవుడు లేకపోతే చాలు ఇది ఒకటి చాలు మాకు. అంటే చాలా ఉంటాయి. ఆపద్ బాంధవుడిలో పాట గుర్తుందా శర్వ? ఆ, ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగానల్లో ఆనందలీల. సూపర్ సాంగ్ అసలు. ఓకే, ఇది కేటాయిస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే ఓకే, నేను ఫేవరెట్ ఫుడ్ ఇప్పుడు నాకు బేసిక్లీ బాగా ఫుడ్, చాలా ఇష్టం ఫుడ్ అంటే. బట్ జిప్ ఇట్ అప్ అండ్ ఎందుకంటే వాళ్ళు తిన్నారంటే మళ్ళీ రేపు ఇంకో 2 రౌండ్లు ఎక్కువ పరిగెత్తారు. సో దాని బదులు తినకుండా ఉండడమే బెటర్. సో ఉండే వాటిలో నుంచి వాట్ డు యూ పిక్? నాకు బిర్యానీ బాగా ఇష్టం. ఓకే, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ఈట్ బిర్యానీ, నో? అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఓకే, తింటా. ఒక యాక్టర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు అసలు. యువర్ ఫేవరెట్ బైక్? RX-100. ఓకే, దట్ వాస్ యువర్ ఫస్ట్ బైక్ దట్ యు నో పర్చేస్డ్? నాకు బైక్ గేర్ది కొనేవులా, స్పీడ్ వెళ్తాం అని చెప్పి కెనెటిక్ హోండా మన టైపే. ఓకే, సమస్య లేదు కొనేమని అన్నారు. అందుకనే బైకర్ చేసాం మనం. అది ఎగ్జాక్ట్. కొనిచ్చేసి ఉంటుంటే బైకర్ వచ్చి ఉండేది కాదు నాన్న, వచ్చి ఉండేది కాదు. కార్ అంటే అలా ఇట్ కీప్స్ చేంజింగ్. యా. ఓకే, నథింగ్ ఇస్ పర్మనెంట్. అంటే అది మెటీరియలిస్టిక్ కదా, సో ఏదో ఓకే, మారుతూ ఉంటుంది. అయితే ఓకే, ఈసారి ఒకటి కొన్నప్పుడు నాకు కూడా ఒకటి కొనేయండి. డన్. ఫేవరెట్ హాలిడే స్పాట్? బాలి. ఓ, యా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ టు. బాలి ఇట్స్ వెరీ ఉబూడ్ అని ప్లేస్ ఉంటుంది. అవును అవును, ఇట్స్ వెరీ చాలా స్పిరిచువల్, చాలా హీలింగ్ అనిపిస్తుంది ఆ ప్లేస్. కానీ ఇప్పుడు ఇంత బిజీ స్కెడ్యూల్ లో మధ్యలో గ్యాప్ దొరుకుతుందా అసలు? దొరికితే వెళ్ళటానికి అది ఒక్కటే కదా, మనకి 6 గంటలు వెళ్ళిపోవచ్చు 6-7 hours లో. అవును, ఒక వారం గ్యాప్ దొరికితే అటు వెళ్ళొచ్చు. మళ్ళీ మెక్సికోలు, న్యూయార్క్ అంటే కొంచెం ఇప్పుడు అలా వెళ్ళే పరిస్థితులు కూడా లేవుగా. అదే, ఎప్పుడు ఎటు నుంచి ఎటు ఫైర్ వర్క్స్ వెళ్తాయో తెలియట్లేదు. అందుకని అందరూ ప్రస్తుతం ఇక్కడే. ఇటు సింగపూర్ ఇటు సైడ్ నుంచి అయితే ఓకే, ఇట్లా పక్క నుంచి యూరోప్. యా యా యా. సో పివి సింధు గారు, నాని గారు ట్వీట్ చేశారు, అండ్ ఐ థింక్ మెనీ సెలబ్రిటీస్ హావ్ సెడ్ దట్. ఫస్ట్ ట్వీట్ చేసి నాగార్జున గారు. యా, నాగార్జున గారు ట్వీట్ చేశారు. అలా చాలా మంది సెలబ్రిటీస్ అందరూ చాలా మంది అమలా గారు ఇంటర్వ్యూ చేశారు, ఆవిడకి నచ్చి. ఇంకా వెంకటేష్ బాబు ఇలా అందరు చాలా మంది పర్సనల్ మెసేజ్ చేశారు, కొంతమంది ఫోన్ చేసి మాట్లాడారు. మీరు ఏమైనా సెపరేట్ స్క్రీనింగ్ ఫర్ దీస్ బైకర్స్ అరేంజ్ చేశారా? సెపరేట్ స్క్రీనింగ్ ఫర్ బైకర్స్ ఐ థింక్ ఏదో ఒక షో చేసినట్టున్నాం అనుకుంటా. దే థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ అందులో మెన్షన్ చేసినట్టుగానే మనకి ఎక్కువగా రిప్రజెంటేషన్ లేకపోవడము, తెలియకపోవడము, వి డోంట్ నో మచ్ అబౌట్. అంటే ఎంతసేపు మన క్రికెటే కదా ఇక్కడ ఎక్కువగా ఫాలో అయ్యేది. మేబీ ఈ సినిమా తర్వాత మనం కొంచెం మొన్న యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరిగింది, అలానే వైజాగ్ లో ఒక ఈవెంట్ జరిగింది. డెఫినెట్లీ నెక్స్ట్ 5 years this sport will definitely pick up. Actually the sport has picked up since many years. మన రోడ్ మీద కనిపిస్తుంది, మనకి అటు సైడ్ ఉంటుంది. అదా ఒక్కొక్కడు ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాడు. కేరళలో కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటా, హెల్మెట్లు వేసుకోకుండా వెళ్తారు. అన్ని ఊర్లలోనూ ఉన్నాయా అంటే రేస్ ట్రాక్స్ కాదు, మన రోడ్ ట్రాక్స్ అంటారా? అందులోనూ ఎప్పుడు వెళ్తారంటే ఒక అందమైన అమ్మాయి, నాలాంటి ఒక అందమైన అమ్మాయి వెళ్తుంటే వాడి బైక్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. అదే చెప్పా, స్పీడ్గా వెళ్ళకండి రా, కొంచెం స్లోగా వెళ్తే ఇద్దరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ సూపర్. సో కంగ్రాచులేషన్స్ టు యువర్ కంప్లీట్ టీమ్, బుడ్డోడు అండ్ ఎవ్రీబడి. అంటే ఇందులో ఇట్స్ వెరీ ఈజీ దట్ మనకి కరెక్ట్గా ఒక 6-7 క్యారెక్టర్స్ అండ్ 6-7 క్యారెక్టర్స్ బాగా రాసుకున్నాడు అంతే. అండ్ కథని బాగా రాసుకున్నాడు, ఇమోషన్ బాగా రాసుకున్నారు. ద సినిమా ఇస్ అ సూపర్ హిట్. సో కంగ్రాట్స్ టు యూ. కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ కీప్ ట్రయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానరస్, బికాజ్ మీరు పరిమితం కావట్లేదు. నారీ నడుముమరు అయితే ఫుల్ హిలేరియస్ గా నవ్వించారు మీరు, మీ నాన్న నరేష్ గారు. అండ్ ఇదేమో కంప్లీట్లీ డిఫరెంట్. ఐ థింక్ నెక్స్ట్ బోగి is going to come, that's going to be something else. That will be something else. Yeah and keep experimenting. Yes, congrats. Tappakunda. Thank you so much. So sweet of you for doing this interview. Thank you.